నా పేరు బొమ్మాళ రాజా. నేను చనిపోయి ప్రేతాత్మగా మారి రాసిన ఆత్మకథ. ఈ మహల్లో ఇప్పటికి 30 శవాలు దొరికాయి. మహల్ వైపు మాత్రం వెళ్ళకండి. ఇప్పటికైనా నమ్ముతారా? ఒకటి కాదు 2 దయ్యాలున్నాయి. ఇక్కడ దెయ్యమే కనుక ఉండుంటే ఇప్పటిదాకా మనం ఏం చేయకుండా ఎందుకుంటుంది? అడిగొచ్చి చెప్పమంటావా అన్నయ్య? ఏదో శక్తి మనల్ని నడిపిస్తుందని తెలుసుకోవడానికి సైన్స్ చదువుకోవాల్సిన అవసరం లేదు మిస్టర్ నందు. సెన్స్ ఉంటే చాలు. నన్ను పెళ్లి చేసుకుంటావా? బొమ్మాలి, నన్ను పెళ్లి చేసుకుంటావా? అబ్బా ఆహా, అబ్బా 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 ఆహా అట్టా. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వినాయక చవితి సందర్భంగా మీ అందరికీ నా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ